డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళాలని చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈరోజు ఆ యొక్క మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్లో డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం అందించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ అనేవి ఎవ్రీ స్టూడెంట్కి ఉపయోగపడేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డైలీ ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారమే కాకుండా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కూడా వినగలుగుతారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. సో ఒకే ఒక సూటిగా చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ యొక్క ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అంటే నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో కోచింగ్ సెంటర్కి జాయిన్ అవ్వకుండా డిఎస్సిలో జాబ్ కొట్టడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మిస్ కాకూడదంటే మీరు నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎస్సిలో చూసుకున్నట్లయితే పోస్టుల సంఖ్య అనేది నియర్లీ 10,000 నుంచి 12,000 దాకా ఉన్నాయి. అయితే ఈ యొక్క పోస్టులకు అనుగుణంగా మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. సో ఏంటంటే మీరు ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కి అయితే వెళ్తే చాలా వరకు లాభం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క 2014 to 16 వరకు డిఈడి వారికి అయితే సిలబస్ అనేది ఓల్డ్ వారందరికీతో కలుపుకుంటే ఓకే పర్వాలేదు, 99.9% బాగానే ఉంది. అయితే 2015-17 బ్యాచ్లు ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి. అదేవిధంగా బీఈడి 1 year నుంచి 2 yearsకి షిఫ్ట్ అయింది. సో ఈ విధంగా కొత్తగా సిలబస్ అనేది రావడం వల్ల, మళ్ళీ అదే కాకుండా మనకి సిసి విధానం వల్ల మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ మారిపోయినాయి. అంటే ఓల్డ్ సిలబస్ ఉంది ప్లస్ న్యూ సిలబస్ కూడా ఉంది, టెక్స్ట్ బుక్స్ కూడా మారిపోయినాయి. సో అందువల్ల మనం తప్పకుండా కోచింగ్ సెంటర్కి వెళ్ళినట్లయితే అవి ఇవి కలిపి బోధించడం వల్ల మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఏ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు, ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, అవన్నీ మనకి తెలుస్తాయి. ఇది ఒక చిన్న ఆన్సర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క డిఎస్సి కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనే దానికి. అయితే మనకి కోచింగ్ సెంటర్స్కి అయితే ఖచ్చితంగా వెళ్తే మనకేంటి యూజ్, అసలు కోచింగ్ సెంటర్లో మనకేం సహాయం చేస్తారు, మనకి ఏమేమి ట్రిక్స్ చెప్తారా ఏంటి అసలు అవన్నీ తెలుసుకోవాలని ప్రతి ఒక్క జాబ్ ఆస్పిరెంట్స్కి ఉంటుంది. కోచింగ్ సెంటర్కి వెళ్తే మనకి ఏం చెప్తారా అని. సో కొన్ని టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అప్పుడు మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఓకేనా. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల మీకు ఫస్ట్గా మీరు జాయిన్ అయిన ఒక 1000 మందిని దగ్గర కూర్చోబెట్టుకున్న యొక్క కోచింగ్ సెంటర్లో ఫస్ట్ బ్యాచ్ అనుకుంటే స్టార్ట్ చేసేది మోటివేషన్. ఈ క్లాసెస్ అనేది స్టార్టింగ్ జాయిన్ చేయడం, ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఆ కాలేజ్ కానీ ఆ యొక్క కోచింగ్ సెంటర్ కానీ. ఈ మోటివేషన్ దాంట్లో ఏం చేస్తారంటే మనకన్నా పెద్ద ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, లేకపోతే మీరైతే గ్రూప్ 1 అయితే ఐఏఎస్ ఐపీఎస్లు, లేదంటే డిఎస్సి అయితే లాస్ట్ ప్రీవియస్లో డిఎస్సిలో జాబ్ కొట్టిన స్టేట్ ఫస్ట్లు కానీ స్టేట్ సెకండ్స్ కానీ వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పేదరికంలో ఎవరైతే ఉండి జాబ్ కొట్టగలిగారో అలాంటి వారిని కూడా తీసుకొచ్చి మోటివేషన్ క్లాస్ చెప్పడం వల్ల మీలో కూడా సాధించాలని పట్టుదల, ఆకాంక్ష, కోరిక రగులుతుందనమాట. మీరు సాధించాలి, నేను సాధించాలి. సో అతను సాధించాడు కదా, అతను పేదవాడు అయ్యండి, అవకాశాలు లేకపోయిండి, ఓసీవాడు అయ్యండి, జాబ్ కొట్టాడు, నేను ఎందుకు సాధించాలని కసి మీరు రేగుతుంది. తప్పకుండా మీరు కూడా సాధించాలన్న ఇదే మీకు ఏర్పడుతుంది. సో మోటివేషన్ అనేది ఫస్ట్ కోచింగ్ సెంటర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇంట్రొడక్షన్ విభిన్న వ్యక్తులతో మనకు విభిన్న కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత పరిచయాలు అనేవి ఏర్పడతాయి. మనకి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత మనకంటే ఒక రూమ్ అనేది ఇవ్వరు కదా, ఉంటే ఒక 5 మంది 10 మందితో మనం రూమ్ని షేర్ చేసుకుంటాం. ఈ షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి విభిన్న రకాలమైన వ్యక్తులు ఉంటారు. ఒక కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఒక ఫన్నీగా ఉండేవాళ్ళు ఉంటారు, ఒక బాగా తెలివి తక్కువ ఉంటారు, ఒక బాగా తెలివైన వాళ్ళు ఉంటారు, ఒకరు సబ్జెక్ట్ మీద పట్టు ఉంటారు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క గ్రిప్ ఉంటుంది. ఒకరు మ్యాథ్స్కి ఉంటుంది, ఒకరికి సైన్స్ ఉంటుంది, ఒక సోషల్, ఒకరు ఇంగ్లీష్. అంటే ఈ విధమైన రకరకాలమైన వ్యక్తులు మనకు పరిచయం అవుతుంది. ఒకరు మనకన్నా తక్కువ స్థాయి ఉండి మంచి బాగా చదివారనుకో, ఎస్ అతను నాకన్నా తక్కువ సదుపాయం ఉండి కూడా నాకన్నా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను, నేను సాధించుకోవాలన్నది ఇది మీకు కలుగుతుంది. సో ఇలాంటి ఇంట్రొడక్షన్ మీకు బాగా యూజ్ అవుతాయి. మీకు ఏం డౌట్స్ వస్తే బాగా చదువుకున్న వారి నుంచి మీరు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. మీరు ఏ కోచింగ్ సెంటర్కి అయినా తీసుకున్నా సరే ముఖ్యంగా నేర్పిస్తారు ఒకే ఒకటి, అది టైం మేనేజ్మెంట్. ఇది ఏ కోచింగ్ సెంటర్లో వారికైనా
జాయిన్ అయ్యే పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిందే. ఈ టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఒకటి ఏ ఎగ్జామ్ జరిగినా సరే 2 గంటలు 3 గంటలు ఆ విధంగా జరుగుతుంది కదా ఒక్కో పేపర్. సో చూసినట్లయితే HGT వరకు అయితే 180 minutes అని ఇవ్వడం జరుగుతుంది, 3 hours. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్ 1 minute అనమాట. ఈ 1 minuteలో మ్యాథమెటికల్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా మంది పూర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో వీక్గా ఉన్న వారికి చేయడం రాదు. సో వీరికి గంటల టైం పడుతుంది కాబట్టి వీరిని చాలా సింపుల్ వే ట్రిక్స్తో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కానీ ఈవెంట్స్ అని నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి అనుభవజ్ఞ టీచర్స్ ఉండడం వల్ల చాలా సింపుల్గా టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక్కొక్క దానికి టైంని ఎంత కేటాయించుకోవాలి, ఎక్కువ వచ్చే సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించుకోవాలి, రాని సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ టూ ఇంపార్టెంట్ ఇన్ కోచింగ్ సెంటర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిసిప్లిన్ అనమాట. మన ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, మనం ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి మన యొక్క ఆలోచనల్ని చదువు నుంచి కానీ ఏకాగ్రత తప్పించే ప్రతి అంశాన్ని వారు ముందుగానే గ్రహించి వాటిని మన నుంచి దూరం చేస్తారు. ఉదాహరణకు మొబైల్ ఫోన్స్ అనేవి జాబ్ ఆస్పిరెంట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా ఎడ్యుకేషన్ లాంటి వీడియోస్ చూడడానికి అవసరమేమో కానీ చాలా వరకు మనకి ఈ యొక్క ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మన ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేసుకుంటే ఓకే, కానీ మిగతా చెడు ఆలోచనలకి ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ దూరం చేసేందుకు డిసిప్లిన్గా ఉంచడానికి స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే మనం ఎగ్జామ్స్లో చాలామంది చూసి రాసేస్తుంటారు. సో ఆ విధంగా చూసి రాయకుండా పకడ్బందీ ఏర్పాటు చేయడం వల్ల మనం ఎంత రాయగలమో అంతే రాసేలా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత చూసినట్టే సక్సెస్ రేట్ మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డారో మీకు తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా ఏ సబ్జెక్టులో కూడా పర్ఫెక్ట్గా ఉండలేరు. అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ఉండలేరు, కొన్ని సబ్జెక్టులు మాత్రమే పర్ఫెక్ట్గా ఉండగలరు. సో మీరు ఏ సబ్జెక్టులో వెనకబడ్డారో తెలుసుకునే వీలు కలుగుతుంది. తద్వారా మీరు ఆ యొక్క సబ్జెక్టులో బాగుంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఒకవేళ కనుక వెనకబడి ఉంటే ఇంకా ఆ యొక్క వెనకబాటుతనాన్ని వదిలేసి మంచి మార్కులు తెచ్చుకునేలాగా మీకు బాగుంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది అక్కడ ఉండడం వల్ల మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీకు విజయం చేకూర్చడానికి ఎన్నో రకాలుగా తోడ్పడుతుంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రేపు కోచింగ్ సెంటర్ వెళ్ళకుండా డిఎస్సిలో జాబ్ ఏ విధంగా కొట్టాలనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో మిస్ కావద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.